Hello everyone, welcome back to GIT Career Cafe. హోప్ మీరు ప్రతి ఒక్క సెషన్ ఎంజాయ్ చేశారు, అలాగే ముందు కొన్ని సెషన్స్ ఎంజాయ్ చేస్తారు. బట్ ప్రీవియస్ సెషన్స్ అంతా మనం డెవలప్మెంట్, ఫైల్ హ్యాండ్లింగ్స్ ఇలాంటి కొన్ని కాన్సెప్ట్ని చూసాం. బట్ గైస్, ఈరోజు మనం చూసిన కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ విత్ అ నేమ్ కాల్డ్ C++ అండి. జనరల్గా సి వరకు మనం చాలా నేర్చుకున్నాం, బట్ ఈ రోజు నుంచి మనం కొంత కాన్సెప్ట్ C++ నుంచి కూడా కవర్ చేయొచ్చు, అలాగే జావా నుంచి కూడా కవర్ చేయొచ్చు. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ పైథాన్. మీరు సి సెపరేట్గా నేర్చుకుంటారు, C++ సెపరేట్గా, జావా సెపరేట్గా. ఇవన్నీ కాకుండా పైథాన్ దాంట్లోనే మీకు అన్నీ కవర్ అయిపోతుంది. లైక్ ప్రీవియస్ అంతా మీరు ఫంక్షన్స్ చూసారు, ఆర్ లైక్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ చూసారు, అలాగే ఫైల్ హ్యాండ్లింగ్ చూసారు, ఒక అప్లికేషన్ని ఎలా డెవలప్ చేయాలి చూసారు. బట్ టుడే విల్ టాక్ సంథింగ్ ఆన్ ఊప్స్ కాన్సెప్ట్. ఊప్స్ అది OOPS అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. అంటే ఆబ్జెక్ట్, ఇక్కడ ఫోకస్ చేయాల్సింది వర్డ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. దీని ముందు ఏంటంటే వెన్ యూ సీ అబౌట్ సి, సింపుల్గా ఒక పాయింట్ చెప్తున్నానండి. సి వాజ్ స్ట్రక్చర్ ఓరియంటెడ్. అందులో చాలా డ్రాబ్యాక్స్ వచ్చాయి. ఆ డ్రాబ్యాక్స్ కూడా మెల్లిగా మనం డిస్కస్ చేద్దాం. అందుకే తర్వాత C++ని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ దిస్ ఊప్స్ వాజ్ స్టార్టెడ్ బై ఎ పర్సన్ కాల్డ్ జాన్ స్ట్రౌస్ట్రప్. అతను ఎప్పుడు డెవలప్ చేశారంటే ఎర్లీస్ ఆఫ్ 80s డెవలప్ చేసిన టెక్నాలజీ ఆర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంత పవర్ఫుల్ ఉంది చూడండి. అదే పైథాన్ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసింది. అంటే ఊప్స్ ఈజ్ ఆల్ ఫోకస్ విత్ అ వర్డ్ కాల్డ్ ఆబ్జెక్ట్ అండి. ఆబ్జెక్ట్ ఏం కాదండి, మనం సిస్టమ్ ఏదైనా మీరు డివైస్ చూస్తే అవన్నీ ఆబ్జెక్టే. ఒక రియల్ టైమ్ ఎంటిటీ, దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఎందుకు ఫోకస్ చేశారు ఆబ్జెక్ట్ మీదే? జనరల్గా మనం ప్రీవియస్గా ఏదైనా ట్రెడిషనల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ చూస్తే లైక్ సి, పాస్కల్, కోబాల్, అవన్నిట్లో ఏంటంటే కొన్ని ఫీచర్స్ ల్యాక్ అయింది. ఆ కాన్సెప్ట్లో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కొన్నిటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కొన్నిటికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్లస్ సెక్యూరిటీ కూడా లేదండి. మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది ఎంతవరకు పనిచేస్తుంది కూడా మనకి తెలియదు. బట్ ఎప్పుడు మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టార్ట్ అయింది, మన కోడ్ని ఇంకా సెక్యూర్ చేసాం. అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే సెక్యూరిటీ. ఆ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ టోటల్గా మన సెక్యూరిటీతో వచ్చింది. ఒక ఐడెంటిఫైయర్ ఇచ్చాం, మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఐడెంటిటీ ఇచ్చాం. అది ఎంతవరకు పనిచేస్తుంది అది క్లియర్గా చెప్తున్నాం. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ స్టార్టెడ్ విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అందుకే పైథాన్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్నే ఇంప్లిమెంట్ చేసింది. అది ఎలాగ ఇంప్లిమెంట్ చేసింది, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీరు ఫోకస్ చేయండి. దెర్ ఆర్ సమ్ టర్మ్స్ విచ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అండి. వన్ ఈజ్ అ వర్డ్ కాల్డ్ క్లాస్, సెకండ్ వర్డ్ ఈజ్ ఆబ్జెక్ట్, అండ్ థర్డ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ సెషన్ ఈజ్ ఐడెంటిఫైయర్. అంటే ఈ మూడిటి మీద ఫస్ట్ ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయండి, బట్ ఈ మూడిటికి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే టోటల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంతా దీని మీదే రిలై ఉంది. క్లాస్, ఆబ్జెక్ట్, ఐడెంటిఫైయర్. జనరల్గా మీ అందరికీ తెలుసు, ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే దానికి ఒక డేటా టైప్ ఉంటుంది, రైట్? ఆ డేటా టైప్ కూడా మనం చూసింది ఏంటి, ప్రీ డిఫైన్డ్. అది న్యూమరిక్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, టపుల్స్ అవ్వచ్చు, అవన్నీ ప్రీ డిఫైన్డే. బట్ ఈ క్లాస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక డేటా టైప్ని క్రియేట్ చేయొచ్చు. సో వీ సే క్లాస్ is a collection of data and methods. అంటే ఇక్కడ కాంబినేషన్ ఉందండి. క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే డేటా అండ్ మెథడ్స్. డేటా అంటే ఏం కాదండి, ఒక వేరియబుల్. మెథడ్స్ అంటే ఫంక్షన్స్. అంటే మనం సెపరేట్ కాన్సెప్ట్ని చూసాం. బట్ ఈ క్లాస్లో అడ్వాంటేజ్ ఏంటంటే రెండింటిని మనం కంబైన్ చేస్తున్నాం, డేటాని, మెథడ్స్ని. డేటా ఈజ్ అ వేరియబుల్, మెథడ్స్ అదర్ ఫంక్షన్స్. మీరు ఏది డిక్లేర్ చేసిన క్లాస్ లోపల ఈ రెండే ఫోకస్ చేస్తారు. అలాగే యూజింగ్ క్లాస్ వీ క్యాన్ క్రియేట్ అండ్
ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ ఉండాలి, క్లాస్కి ఒక పేరు ఉండాలి, ఆ పేరే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ ఉండాలండి. క్లాస్ ఏంటి? మెథడ్స్ అండ్ డేటా. అంటే యూజింగ్ క్లాస్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ ఏం కాదు, ఒక వేరియబుల్. ఆ వేరియబుల్కి డేటా టైప్ ఉండాలి కదా, ఆ డేటా టైపే క్లాస్ మంది. సో వీ కెన్ సే యూజింగ్ క్లాస్ వీ క్యాన్ క్రియేట్ అవర్ ఓన్ డేటా టైప్స్. అండ్ రిమెంబర్ గైస్, ఈ క్లాస్ వల్ల మీకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దట్ ఈస్ అ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అ కాన్సెప్ట్ కాల్డ్ క్లాస్. సో క్లాస్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్. క్లాస్తో మనం ఏం క్రియేట్ చేయొచ్చు? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక క్లాస్ రూమ్ లోపల ఏముంటుంది? రకరకాల ఐటమ్స్ ఉంటుంది, ఒక ఫ్యాకల్టీ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, చైర్స్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది. అవన్నీ ఏంటండి? అవన్నీ ఒక ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఉంది? ఒక క్లాస్లో. సో ఇక్కడ అదే కాన్సెప్ట్ అండి. సో వాట్ ఈస్ క్లాస్? అగైన్ ఐఎమ్ రిపీటింగ్ గైస్, ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్. మనం టెక్నికల్గా వెళ్తున్నాం, డేటా అండ్ మెథడ్స్. డేటా అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ అ వేరియబుల్. మెథడ్స్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఏంటి అర్థం చేసుకుంటున్నాం? ఒక క్లాస్ లోపల డేటా ఉంటుంది, మెథడ్ ఉంటుంది. కానీ క్లాస్లో ఉన్న ప్రాపర్టీ యాక్సెస్ చేయాలి కదా. ప్రాపర్టీ అంటే డేటా అండ్ మెథడ్స్. దాన్ని మనం యాక్సెస్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఆబ్జెక్ట్ ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఒక క్లాస్ని రీప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 2 వీలర్స్ ఉంది, దాంట్లో ఫ్యూయల్ ఉందండి. బట్ అది స్టార్ట్ చేయాలంటే మన దగ్గర కీ ఉండాలి కదా. ఆ కీ ఏంటి? అక్కడ ఆబ్జెక్ట్. క్లాస్ ఏంటి? మీ వెహికల్. సో ఒక వెహికల్ రన్ చేయాలంటే మీ దగ్గర ఒక కీ ఉండాలి. అలాగే ఒక క్లాస్ని యాక్సెస్ చేయాలంటే మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది? యూజింగ్ ఏ క్లాస్ నేమ్. అండ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇలా డిఫైన్ చేయవచ్చు. మరి ఐడెంటిఫైర్ ఏంటి? ఇప్పుడు మీరు నార్మల్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేశారు. ఆ ఫంక్షన్లో మీరు ఏం చేస్తారో, ఒక మెసేజ్ ఇస్తారో, ఒక వేరియబుల్ ఇస్తారు. ఆ వేరియబుల్ మనకు తెలుసు, ఆ ఫంక్షన్ లోపలే పనిచేస్తుంది, రైట్? అంతవరకు తెలుసు. బట్ కాన్సెప్ట్ ఏంటంటే అది దాని స్కోప్ ఏంటి, ఎంత లిమిట్ వరకు పనిచేస్తుంది, దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. సో అందుకే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లో ఏం చేశారంటే ఒక ఐడెంటిఫైర్ అని వర్డ్ యూస్ చేశారు. అది ఏం కాదండి, మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్కి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి. కానీ పైథాన్లో మనకి కీవర్డ్స్ ఏమి ఉండవండి. ఐడెంటిఫైయర్స్కి ఏ కీవర్డ్స్ ఉండవు. కానీ జనరల్గా మనం జావా వైపు వెళ్ళామనుకోండి, పబ్లిక్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది, రకరకాల ఐడెంటిఫైయర్స్ ఉంటుంది. బట్ ఈ పైథాన్లో ఏ ఐడెంటిఫైయర్కి కీవర్డ్స్ లేదు. మనకి ఎలాగ అర్థం అవుతుందంటే విత్ సర్టెన్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఐడెంటిఫైయర్ ఎలా డిక్లేర్ చేస్తాం. బట్ ఇక్కడ మనం మేజర్గా ఐడెంటిఫైయర్ ఏంటి? ప్రైవేట్ అండ్ పబ్లిక్. ప్రైవేట్ అంటే ఏంటి? ప్రైవేట్ ప్రాపర్టీ అంటాం, అంటే ఏంటి? మన వరకే యూజ్ చేస్తాం. పబ్లిక్ ప్రాపర్టీ అంటాం, అది అందరూ యూజ్ చేయొచ్చు. అలాగే ప్రైవేట్ ఏంటి? విచ్ క్యాన్ బి యాక్సెస్ విద్ ఇన్ ద క్లాస్, ఒక క్లాస్ లోపలే పనిచేస్తుంది. పబ్లిక్ అనుకోండి, అది ఎక్కడైనా యాక్సెస్ అవుతుంది, క్లాస్ లోపల లేదంటే బయట. సో ఇదే మీకు రిఫరెన్స్ అండి. అదే మీకు చెప్పాను, ట్రెడిషనల్ లాంగ్వేజ్లో ఈ ఐడెంటిఫైయర్స్ లేకపోవడం వల్ల మన కోడ్కి సెక్యూరిటీ లేదండి. మనకు కావాల్సింది ఎక్కువ సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీని మనం తీసుకోవడానికే ఈ ఐడెంటిఫైయర్ అని కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఏ క్లాస్, an object and an identifier makes a concept called oops. సో ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. బట్ దానికి ముందు ఏంటంటే గుర్తుంచుకోండి, మనం క్లాస్ లోపల ఏది డిక్లేర్ చేసినా అది పబ్లిక్ కిందే ఉంటుంది. డీఫాల్ట్గా పైథాన్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హ్యాస్ టేకెన్ ఎవ్రీథింగ్ యాజ్ పబ్లిక్. ప్రతిదీ పబ్లిక్ కిందే యూజ్ చేస్తాం డీఫాల్ట్గా అండి. మనం కావాలంటే మార్చుకోవచ్చు. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి. సో మీకు రెండు వైపు నేను చూపిస్తానండి. ఒకటి ప్రాంప్ట్లో ఎలా యూజ్ చేయాలి, అలాగే
నోట్ ప్యాడ్ ఎడిటర్ మనం ఒకసారి చూసాం కదండి, ఫైల్ న్యూకి వెళ్ళి మనం ఎడిటర్ ఓపెన్ చేసి దాంట్లో కూడా ఎలా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే గ్యారంటీ యూ హ్యావ్ టు గివ్ అ నేమ్ కాల్డ్ క్లాస్. దాని పక్కన మన క్లాస్ నేమ్ ఇవ్వచ్చు. ఆ క్లాస్ నేమ్ కోలన్, బికాజ్ ఇది కూడా ఇండెంటేషన్. సో క్లాస్లో మనకి ఏం డిక్లేర్ చేస్తాం, వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ కదా. సో ఫస్ట్ మనం ఫంక్షన్స్ చూద్దాం. సో డెఫ్ అని కీవర్డ్ ఎందుకు ఇవ్వాలి, ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. దెన్ డిస్ప్లే, మనం జనరల్గా చూసాం ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్, వితౌట్ ఆర్గ్యుమెంట్. బట్ ఇక్కడ ఏంటంటే కంపల్సరీ యూ హ్యావ్ టు యూస్ వన్ ఆర్గ్యుమెంట్, అది ఇవ్వాలండి. ఇవ్వకపోతే ఏమవుతుంది అది కూడా చూద్దాం. సో ఫస్ట్ కోలన్ బికాస్ ఫంక్షన్. ఇక్కడ మనం మళ్ళీ ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం, హలో హాయ్. సో ఇది ఒక ఫంక్షన్. అలాగే ఇంకా యూ కెన్ సే అ మెసేజ్ హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఆ ఫంక్షన్ ఎక్కడుంది, జిఐటి అని క్లాస్లో ఉంది. జనరల్గా మనం ఏం చేసాం, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాన్ని కాల్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఇలా కాల్ చేసాం అనుకోండి, ఎందుకంటే అక్కడ ఆర్గ్యుమెంట్ ఉంది ఏ అని, దానికి నేను వాల్యూ పాస్ చేస్తున్నాను. బట్ ఎర్రర్ వచ్చింది. ఏం మెసేజ్, నేమ్ డిస్ప్లే ఈజ్ నాట్ డిఫైన్డ్, డిస్ప్లే క్రియేట్ అవ్వలేదండి. సో మనం ఏం చేయాలి, ఆ జిఐటి అని క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సే ఓబీజే, మీ చాయిస్ అండి, ఈక్వల్ టు జిఐటి. అంటే ఓబీజే ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అయింది, జిఐటితో. దెన్ సే ఓబీజే డాట్ డిస్ప్లే. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా ఆ ఫంక్షన్ని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉండాలి. మీకు అదే చెప్పానండి, మీ వెహికల్ మీరు డ్రైవ్ చేయాలంటే కీ ఉండాలి, అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి. సపోజ్ మనం ఇదే క్లాస్ని వితౌట్ ఆర్గ్యుమెంట్ ఇస్తాం. జనరల్గా మనం ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ చూసాం. ఇప్పుడు ఆ క్లాస్కి ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఓబీజే ఈక్వల్ టు జిఐటి, రైట్. మనం ఆబ్జెక్ట్ని కాల్ చేస్తాం, ఓబీజే ఫంక్షన్ని కాల్ చేస్తాం, డిస్ప్లే. ఇప్పుడు చూడండి అక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, యూ హ్యావ్ టు గివ్ వన్ ఆర్గ్యుమెంట్, అది ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ మనం ప్రాంప్ట్లో చూసాం. ఇప్పుడు ఒక ఫైల్కి వెళ్ళి న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాం, సే క్లాస్ జిఐటి. ఇక్కడ ఆటోమేటిక్గా ఇండెంటేషన్ ఉంటుంది, డెఫ్ డిస్ప్లే. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఒక మెసేజ్ ప్రింట్ చేయాలి, ప్రింట్ హలో, రైట్. ఇక్కడ మనం బ్యాక్కి రావాలండి, ఎందుకంటే అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అక్కడతో మన క్లాస్ కంప్లీట్ అయింది అండ్ ఇది పబ్లిక్తోనే డిక్లేర్ అయింది. పైథాన్ డిఫాల్ట్గా పబ్లిక్ తీసుకుంటుంది. నేను ఆబ్జెక్ట్ ఈక్వల్ టు క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్. నౌ సేవ్ దిస్, దీన్ని సేవ్ చేయండి. సో ఎగ్జాంపుల్ git5.py. సేవ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, రన్ చేయాలి. ఇప్పుడు చూడండి మీకు హలో వచ్చింది. సో కాన్సెప్ట్ ఏంటి, మీరు ఐదర్ మీరు ప్రాంప్ట్లోనే రాసుకోవచ్చు, లేదంటే ఒక ఎడిటర్ ఓపెన్ చేసి కూడా రాసుకోవచ్చు. మళ్ళీ నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాను, మళ్ళీ దీన్ని రన్ చేద్దాం. సో ఫంక్షన్ తాలూకు అడ్వాంటేజ్ ఏంటి, రీయూజబిలిటీ కాన్సెప్ట్. సో చూడండి రీయూజబిలిటీ. సో దిస్ ఈజ్ హౌ ద అడ్వాంటేజ్ యూ హ్యావ్ బై క్రియేటింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో ఈ సెషన్లో మనకు అర్థమైంది ఏంటంటే ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ లోపల ఏముంటుంది, క్లాస్కి ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్తో ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి. This is what the scenario. Hope you have enjoyed this session with a beautiful concept called OOPS. Thank you.